ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లోని 8వ పాఠంకి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 8వ పాఠం ప్రజలు వలసలు. ఇందులో 107 నుంచి 109 పేజీ వరకు ప్రతి దశాబ్ద కాలానికి పట్టణ జనాభాలో ఎంతమంది వచ్చి చేరారో, అంటే ఎంతమంది ఎక్కువగా చేరారో, ప్రతి సమూహం యొక్క జనాభా శాతాన్ని లెక్క కట్టండి. ప్రతి బుల్లెట్ పాయింట్కి కొన్ని వాక్యాలను కూడా రాయండి అంటున్నారు. ఇక్కడ ఈ పాఠం ఇవ్వడం జరిగింది పారాగ్రాఫ్. దాని ప్రకారంగా 1961, 78లో ఎంతమంది చేరారు, 71, 70, 81లో ఎంతమంది చేరారు, 81, 91లో ఎంతమంది చేరారు, ఏ కారణాల వల్ల చేరారు, అలాగే వాటి శాతాలను కూడా రాయమంటున్నారు. మనకు ఉదాహరణగా ఏమి ఇచ్చారంటే 2001, 2011 మధ్య కాలంలో పట్టణ జనాభా ఎంత పెరిగిందంటే 9.1 కోట్లు. అక్కడ 40, 29, 22 టోటల్గా 91, అది మిలియన్లో ఉంది. ఇటు పట్టం చూడండి. 2001, 2021లో 40 మిలియన్లు జనాభా మిలియన్లని లెఫ్ట్ సైడ్ ఒకటి చూడండి. 0, 10, 20, 30, 40, 50 ఉంది కదా, జనాభా మిలియన్లలో అని ఉంది. సహజ పెరుగుదల వల్ల ఎన్ని మిలియన్లు పెరిగాయని చూపిస్తున్నట్టు 40 మిలియన్లు కదా. అలాగే గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలు ప్రకటించడం వల్ల పట్టణ ప్రాంతాల విస్తరణ వల్ల 29 మిలియన్లు పెరిగారు. అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళడం వల్ల ఎంత పెరిగారు, 22 మిలియన్లు పెరిగారు. టోటల్గా 2001, 2011 మధ్య కాలంలో పట్టణ జనాభా ఎంత పెరిగిందంటే 91 మిలియన్ పెరిగారు. 1 మిలియన్ అంటే 0.1 కోట్లు లేదా 10 మిలియన్లు ఈజ్ ఈక్వల్ టు 1 క్రోరు. మిలియన్లోని కోట్లో మార్చాలంటే 0.1 చేత గుణించండి. ఇక్కడ 91 0.1 చేత గుణిస్తే 9.1, ఒక పాయింట్ ఇటువైపు వస్తుంది కదా, 9.1 కోట్లు. అంటే 2011 మధ్య కాలంలో పట్టణ జనాభా ఎంత పెరిగిందంటే 9.1 కోట్లు. దాన్ని శాతాల్లో చూస్తే ఆ పెరుగుదల అనేది శాతాల్లో చూడమంటున్నారు. మొత్తం ఎన్ని కోట్లు, 9.1 కోట్లు. మనం మిలియన్లోనే తీసుకుందాం. 91 మిలియన్లు. సహజ పెరుగుదల వల్ల ఎంత పెరిగింది, 40 మిలియన్లు. 40/91 × 100 అంటే 44%. సహజ పెరుగుదల ఎంత పెరిగిందంటే 44% పెరిగింది. ఎలా అంటే సహజ పెరుగుదల వల్ల 40 మిలియన్ పెరిగారు, మొత్తం టోటల్గా 91 మిలియన్ పెరిగారు. సహజ పెరుగుదలది మొత్తం టోటల్ ఇంటూ 100 వేస్తే ఎంత పర్సంటేజ్ అనేది వచ్చేస్తుంది కదా, 44% అనేది. ఇవన్నీ ఉదాహరణ కింద ఇచ్చారు. తర్వాత పట్టణ ప్రాంతాల విస్తరణ వల్ల ఎంత, 29/91 × 100 అంటే 32%. 32% పట్టణ ప్రాంతాల విస్తరణ వల్ల. అలాగే వలసల వల్ల ఎంత పెరిగిందంటే 22 మిలియన్లు. టోటల్గా 91 కాబట్టి 22/91 × 100 అంటే 24%. కావాలంటే క్యాలిక్యులేట్ చేయండి. 24% దగ్గర 23.9 ఎంత వస్తుంది. 0.5 దాటిందంటే మనం 24 వేసుకోవచ్చు, తర్వాత అంకే వేసుకోవచ్చు. కాబట్టి 24%, అంటే 24% వలసల వల్ల పెరిగింది. సహజ పెరుగుదల వల్ల 44%, పట్టణ ప్రాంతాల విస్తరణ వల్ల 32%, వలసల వల్ల 24% పెరిగింది. అలాగే దీన్ని ఉదాహరణగా తీసుకొని 1961, 71, 71, 88, 88, 91, 91, 2001 ఆ కాలంలో ఎంత జనాభా శాతాల్లో రాయమంటున్నారు కదా. 1961, 78 మధ్య కాలంలో పట్టణ జనాభా ఎంత పెరిగిందంటే 20 + 5 + 6. సహజ 1961, 78కి వెళ్ళండి. సహజ పెరుగుదల వల్ల 20 మిలియన్లు. గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలకు ప్రకటించడం వల్ల 5 మిలియన్లు. తర్వాత గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళడం వల్ల 6 మిలియన్లు. టోటల్గా ఎన్ని, 20 + 5 + 6 టోటల్గా 31 మిలియన్లు. 31 మిలియన్ అంటే దాన్ని 0.1 చేత గుణిస్తే 3.1 కోట్లు. సహజ పెరుగుదల ఎంత పెరిగిందంటే 20/31 × 100 60%. పట్టణ ప్రాంతాల విస్తరణ వల్ల 16%, వలసల వల్ల 19%. మీకు తెలుసు కదా శాతాలు ఆ కట్టడం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పుకున్నాం. అలాగే 1971, 81 మధ్య కాలంలో టోటల్గా 50 మిలియన్. 50 మిలియన్లు దాని అర్థం ఏంటంటే 10 మిలియన్లు 1 క్రోర్ కాబట్టి 50 మిలియన్లు అంటే 5 కోట్లు. 5 కోట్లు శాతాల్లో చూపిస్తే సహజ పెరుగుదల వల్ల 26 మిలియన్లు. తర్వాత పట్టణాలను గ్రామాలకు విస్తరించడం వల్ల 14 మిలియన్లు. తర్వాత 10 మిలియన్లు గ్రామాల నుంచి పట్టణాలకు జనాభా వలస రావడం వల్ల 10 మిలియన్లు పెరిగాయి. అంటే 26/50 × 100 అంటే 52% సహజ పెరుగుదల. పట్టణ ప్రాంతాల విస్తరణ వల్ల 28%, వలసల వల్ల 20% అనేది పెరిగింది. అలాగే 1987, 97 మధ్య కాలంలో 56 మిలియన్లు ఇచ్చింది. 35 + 8 + 13. ఆ ఫోటోని పక్కన పెట్టుకోండి. ఇవన్నీ చూడండి. టోటల్గా 56 మిలియన్లు అంటే 5.6 కోట్లు. సహజ పెరుగుదల వల్ల కావాలంటే 35/56 × 100 అంటే 63% సహజ పెరుగుదల వల్ల. అలాగే పట్టణ ప్రాంతాల విస్తరణ వల్ల 14%, వలసల వల్ల 23%. అలాగే 91, 2001 మధ్యకాలంలో జనాభా పట్టణ జనాభా ఎంత పెరిగిందంటే, జనాభా కాదు పట్టణ జనాభా ఎంత పెరిగింది కన్ఫ్యూజ్ అవ్వద్దు, 67 మిలియన్లు. 40 + 30 + 14 67 మిలియన్లు అంటే 6.7 కోట్లు. సహజ పెరుగుదల వద్ద 40 కాబట్టి 40/67 × 100 వేస్తే 60% వచ్చింది. సహజ పెరుగుదల వల్ల 60%. తర్వాత పట్టణ ప్రాంతాల విస్తరణ వల్ల 19%, వలస వల్ల 27%. ఈ శాతాల్లో కూడా మనం చూసి దాన్ని ఒక పట్టిక తయారు చేయమన్నాడు. 1961, 2011 మొత్తం కాలానికి వలస ప్రభావం చూపించడం మీరు పట్టికను ఎలా నిర్మిస్తారంటే, సహజ పెరుగుదల వల్ల 1961, 78 20 మిలియన్లు.
పట్టణ ప్రాంతాల విస్తరణ వల్ల 5 మిలియన్లు, వలసల వల్ల 6 మిలియన్లు, టోటల్గా 31 మిలియన్లు. వాటి పర్సంటేజ్లు కూడా పైన చూసుకున్నాం కదా. అలాగే 71, 81, 81, 91, 91, 2001, 2001, 2011లో సహజ పెరుగుదల వల్ల 40 మిలియన్లు, పట్టణ ప్రాంతాల విస్తరణ వల్ల 29 మిలియన్లు, వలసల వల్ల 22 మిలియన్లు, టోటల్గా 91 మిలియన్లు లేదా 9.1 కోట్లు. ఇలా మనం ఓ పట్టి ప్రకారంగా చూపించవచ్చు. అలాగే శాతాల్లో కూడా మనం చూపించవచ్చు. వీలైతే శాతాల్లో కూడా ట్రై చేయండి. కాలానుగుణ తాత్కాలిక వలస. జాతీయ జనాభా గణన ప్రకారం భారతదేశంలో ఎంతమంది వలస వచ్చిన వాళ్ళే? ప్రతి 4వ వ్యక్తి. జాతీయ జనాభా గణన ప్రకారం భారతదేశంలో ఎంతమంది వలస వచ్చిన వాళ్ళంటే 4గురిలో 1 వలస వచ్చిన వాళ్ళే. 2001, 2011లో వలస పెరిగింది, కానీ ఏ కాలంలో పెరిగినంతగా కాదు. 1980లో పెరిగినంతగా 2001, 2011లో వలస పెరగలేదు. అలాగే వలసలు రాష్ట్రం లోపల ఉండవచ్చు, మరొక రాష్ట్రానికి అయి ఉండవచ్చు. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి వలస వెళ్ళి రామయ్య కథనాన్ని మీరు చదివారు. పట్టణ ప్రాంతం రోజు కూలీగా వచ్చిన వ్యక్తిని కూడా మీరు ఇంటర్వ్యూ చేశారు. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి వలస గణాంకాలను, వలస గల కారణాలను చూసాం. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల వలస కూడా పెరిగింది. ఇలా వెళ్ళే వలసలు సాధారణంగా ఇన్ని నెలలలోపు ఉంటాయి కాబట్టి దీని జనాభా గణనాంకాలు ప్రతిబింబించకపోవచ్చు. జనాభా గణాంకాలు ప్రతిబింబించకపోవచ్చు అంటే 6 నెలలలోపు. ఇప్పుడు గ్రామాల నుంచి పట్టణాలకి, నగరాలకు వలస వెళ్ళడం కామన్. కానీ గ్రామాల నుంచి గ్రామాలకు కూడా వలస రావడం అనేది జరిగితే ఇది ఏం జరుగుతుందంటే 6 నెలల లోపు వాళ్ళు వలస ఉండటం వల్ల జనాభా గణనలోకి వలస అనేది జనాభా గణనలోకి రావాలంటే మినిమం 6 నెలలు ఉండాలి, దానిపైన ఉండాలి, 6 నెలల పైన ఉండాలి. వాళ్ళు 6 నెలలు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వలస కార్మికులు అనేవారు జనాభా గణనలోకి రావడం లేదు అని క్లియర్గా చెప్తున్నారు. జాతీయ సర్వేలలో ఏ పదానికి ఉన్న నిర్వచన పరిమితి వల్ల తాత్కాలికంగా వలస వెళ్ళే వాళ్ళ సంఖ్య తక్కువగా చూపించబడుతుంది అంటే వలస వెళ్ళిన వ్యక్తి అన్న పదానికి. ఇక్కడ వలస వెళ్ళిన వ్యక్తి అనే పదము కావాలి అంటే ఈయన వలస వెళ్ళాడని చెప్పాలి అంటే కనీసం ఆయన స్వగ్రామం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి మినిమం 6 నెలల కంటే ఎక్కువ రోజులు ఉండాలి. ఒక రోజు ఎక్కువ ఉన్నా సరే ఏం చేస్తారంటే ఆయన వలస వచ్చాడు. ఇప్పుడు గ్రామం నుంచి గ్రామానికి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పనికి వెళ్ళే వాళ్ళు 6 నెలల లోపే ఇంటికి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళ వలస కార్మికుల కింద లెక్క రావడం లేదు. మహారాష్ట్రలో చెరుకు నరికేవాళ్ళు, దానికి ఉదాహరణ చెప్తున్నారు. మహారాష్ట్రలో చెరుకు నరికేవాళ్ళు. దేశంలో పంచదారను ఉత్పత్తి చేసే ప్రముఖ రాష్ట్రాల్లో కూడా ఒకటి ఏంటంటే మహారాష్ట్ర. దేశంలో పంచదారను ఉత్పత్తి చేసే ప్రముఖ రాష్ట్రాల్లో కూడా ఒకటి మహారాష్ట్ర. ఇక్కడ మొత్తం ఎన్ని సహకార చక్కెర కర్మాగారాలు ఉన్నాయంటే 186. ఇక్కడ మొత్తం ఎన్ని సహకార చక్కెర కర్మాగారాలు ఉన్నాయంటే 186 మహారాష్ట్రలో. కొయినా ఆనకట్ట కట్టిన తర్వాత ఏ దశాబ్ద ఆరంభం నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున చెరకు సాగు చేయడం మొదలుపెట్టారంటే 1970 దశాబ్దం. కొయినా ఆనకట్ట కట్టిన తర్వాత ఏ దశాబ్ద ఆరంభం నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున చెరుకు సాగు చేయడం మొదలుపెట్టారంటే 1970 దశాబ్దం. ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం చెరుకు నరకడానికి మధ్య మహారాష్ట్ర నుంచి పశ్చిమ మహారాష్ట్రకు ఎంతమంది కూలీలు వలస వెళ్ళారంటే 6,50,000 మంది. ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం చెరకు నరకడానికి మధ్య మహారాష్ట్ర నుంచి పశ్చిమ మహారాష్ట్రకి అంటే ఆ రాష్ట్రంలో పోతున్నారు. మధ్య మహారాష్ట్ర నుంచి పశ్చిమ మహారాష్ట్రకు ఎంతమంది కూలీలు వలస వెళ్తారు అని అంటే 6,50,000 మంది వలస వెళ్తారు. దీంట్లో ప్రాథమిక ఉన్నత పాఠశాల వయసు వారు అంటే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఎంతమంది దాకా ఉంటారంటే 2 లక్షల మంది. ఈ 6,50,000 మందిలో ప్రాథమిక ఉన్నత పాఠశాల వయసు ఉన్నవారు అంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నవారు ఎంతమంది ఉంటారంటే దగ్గర 2 లక్షలు ఉంటారు. అంటే 1/3 వాళ్ళే ఉంటారు. తమ కుటుంబాలతో పాటు వీళ్ళు కూడా వలస వస్తారు. చెరుకు నరికివేతకు రోజులకు వలస వచ్చిన వాళ్ళు ఏవి కేటాయించిన ఖాళీ ప్రదేశాల్లో నివసిస్తారంటే ఫ్యాక్టరీలు. అంటే కొన్ని రోజులకు వీళ్ళు వలస వస్తారు. వాళ్ళకి ఎక్కడ నివాస స్థలం కేటాయిస్తారంటే ఫ్యాక్టరీలు ఉన్న ఖాళీ ప్రదేశంలో, అంటే ఫ్యాక్టరీలకు స్థలం కేటాయించిన ప్రదేశంలో వీళ్ళకి స్థలం కేటాయిస్తారు. వాళ్ళు అక్కడే పడుకుంటారు. ఇవి చాలకు దగ్గరగా ఉంటాయి. ప్రతి కుటుంబానికి కొన్ని బొంగులు వెదురు తడికేస్తారు. వీటితో వాళ్ళు చిన్న గుడిసెలు వేసుకుంటారు. దీనిని అక్కడ ఏమని అంటారంటే శంకు ఆకారపు గుడిసె లేదా కోపి అంటారు. ఇవి చాలకు దగ్గరగా ఉంటాయి. అంటే ఈ ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీ ఉన్న ప్రదేశాలు చాలా దగ్గరగా ఉంటాయి. ప్రతి కుటుంబానికి కొన్ని బొంగులు వెదురు తడిగా ఇస్తారు. వీటిలో వాళ్ళు చిన్న గుడిసెలు వేసుకుంటారు. దీనిని అక్కడ ఏమని అంటారంటే ఈ వెదురు గుడిసెని శంకు ఆకార గుడిసె లేదా కోపి అని అంటారు. శంకు ఆకార గుడిసె లేదా ఏమంటారంటే కోపి. టైర్ కేంద్ర నివాస ప్రాంతాలు ఎన్ని కోపీలు ఉంటాయంటే 200 నుంచి 500 కోపీలు. గాడి కేంద్ర నివాస కేంద్రాలు ఎన్ని కోపీలు ఉంటాయంటే 500 నుంచి 100 కోపీలు. టైర్ కేంద్ర నివాస ప్రాంతాలు ఎన్ని కోపీలు ఉంటాయంటే 200 నుంచి 500 కోపీలు. గాడి కేంద్ర నివాస ప్రాంతాల్లో ఎన్ని కోపీలు ఉంటాయంటే 50 నుంచి 100 మాత్రం ఉంటాయి. ఈ కోపీలు ఒకదాని కూడా చాలా దగ్గరగా ఉంటాయి. వాటి ముందు ఏవి కట్టేసి ఉంటాయంటే పశువులు. ఈ కోపీలు ఒకదాని కూడా చాలా దగ్గరగా ఉంటాయి. వాటి ముందు ఏవి కట్టేసి ఉంటాయంటే పశువులు కట్టేసి ఉంటాయి. పశువులు మనుషులు ఇరుకిరుకు పరిస్థితులు నివసిస్తుంటారు. తెల్లవారకు ముందు చేరుకుని రోజంతా చెరుకు నరుగుతారు. రోజుకి సగటున ఒక వ్యక్తి ఎంత చెరుకు నరుగుతాడంటే 1.5 టన్నులు.
పశువులు, మనుషులు ఇరుకిరుకు పరిస్థితుల్లో నివసిస్తుంటారు. తెల్లవారక ముందే చేనుకు చేరుకుని రోజంతా చెరుకు నరుగుతారు. రోజుకి సగటున ఒక వ్యక్తి ఎంత చెరుకు నరుగుతాడంటే 1.5 టన్నులు చెరుకు నరుగుతాడు. టన్నుకి చెల్లించే మొత్తం ఎంత ఉంటుందంటే 80 నుంచి 100 రూపాయల మధ్య ఉంటుంది. ఒక టన్నుకి ఎంత ఇస్తారంటే 80 నుంచి 100 రూపాయల మధ్య ఇస్తారు. ఒక వ్యక్తి రోజుకి 1.5 టన్నులు అనేది నరుగుతూ ఉంటాడు. చేనుని భాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని ఒక పని బృందానికి కేటాయిస్తారు. ఎవరు చెరుకు నరికి ఆకులు తొలగించి కింద పడేస్తారు. పిల్లలు వీటిని ఒక చోట కుప్పగా చేరుస్తారంటే ఆడ మనిషి, మగ మనిషి. చేనుని భాగాలుగా చేసి ఒక్కొక్క భాగానికి ఒక పని బృందాన్ని కేటాయిస్తారు. ఎవరు చెరుకు నరికి అంటే ఆడ మనిషి, మగ మనిషి చెరుకు నరికి ఆకులు తొలగించి కింద పడేస్తారు. పిల్లలు వీటిని ఒక చోటికి కుప్పగా చేరుస్తారు. కుప్పగా ఉన్న చెరుకు గడ్డలను కట్టలుగా కట్టి నెత్తి మీద మోసుకుంటూ బల్ల దగ్గర ఎవరు తీసుకెళ్తారంటే ఆడ, మగ మనుషులు తీసుకెళ్తారు. కుప్పగా ఉన్న చెరుకు గడ్డలను కట్టలుగా కట్టి నెత్తి మీద మోసుకుంటూ అంటే బల్ల దగ్గరికి ఎవరు చేరుస్తారంటే ఆడ, మగ మనుషులు. పశ్చిమ మహారాష్ట్రలోని 7 జిల్లాలైన నాసిక్, అహ్మద్నగర్, పూనా, సతారా, సాంగ్లీ, కొల్హాపూర్, షోలాపూర్లు ఎలాగ పిలువబడతాయంటే పంచదార పట్టిగా పిలువబడతాయి. పశ్చిమ మహారాష్ట్రలోని 7 జిల్లాలు పంచదార పట్టిగా పిలువబడతాయి. అవి ఏంటంటే నాసిక్, అహ్మద్నగర్, పూనా, సతారా, సాంగ్లీ, కొల్హాపూర్, షోలాపూర్లు ఎలా పిలువబడతాయి అంటే పంచదార పట్టిగా పిలువబడతాయి. ఈ పట్టి ఎక్కడ విస్తరిస్తుందంటే ఉత్తరాన సూరత్ గుజరాత్లోని, దక్షిణాన బెల్గాం కర్ణాటకలోని. ఈ పట్టి అంటే ఈ పంచదార పట్టి ఎక్కడ విస్తరించి ఉందంటే ఉత్తరాన సూరత్ గుజరాత్లోకి, అలాగే దక్షిణాన బెల్గాం కర్ణాటకలోకి విస్తరించి ఉంది. వర్షాధార మెట్టభూములు ఉన్న మరఠ్వాడాలోని 5 జిల్లాలైన బీడ్, జల్గావ్, అహ్మద్నగర్, నాసిక్ చెరుకు నరగడానికి సంవత్సరంలో ఎన్ని నెలల పాటు వలస కార్మికులను పంపిస్తాయంటే 6 నెలల పాటు. వర్షాధార మెట్ట భూములున్న మరఠ్వాడాలోని 5 జిల్లాలైన బీడ్, జల్గావు, అహ్మద్నగర్, నాసిక్ చెరుకు నరకడానికి సంవత్సరంలో ఎన్ని నెలల పాటు వలస కార్మికులు పంపిస్తారంటే 6 నెలల పాటు. ఎవరు బల్లను ఫ్యాక్టరీలకు తోలికెళ్తారు. చెరుకు దిగుబడి కావడానికి అక్కడ వాళ్ళు వరుసలో కొన్ని గంటల పాటు వేచి ఉండాల్సి రావచ్చు అంటే మగవాళ్ళు. ఎవరు బల్లను ఫ్యాక్టరీలకు తోలికెళ్తారు. చెరుకు దిగుమతి కావడానికి అక్కడ వాళ్ళు వరుసలో కొన్ని గంటల పాటు వేచి ఉండాల్సి రావచ్చు, మగవాళ్ళు వెళ్తారు. ఈలోగా ఎవరు తమ నివాస ప్రాంతాలు కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తారు. వాళ్ళు అలసి ఉన్న ఇంటి పనులు చేయాల్సి ఉంటుందంటే ఆడవాళ్ళు. ఈలోగా ఎవరు తమ నివాస ప్రాంతాలకు కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తారు. వాళ్ళు అలసి ఉన్న ఇంటి పనులు చేయాల్సి ఉంటుందంటే ఆడవాళ్ళు. గ్రామీణ ప్రాంత కార్మికులు అధిక శాతం తక్కువ కాలాన్ని ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతంలో ఏ పరిస్థితుల వల్ల వలస వెళ్తారంటే సంక్షోభ పరిస్థితులు. గ్రామీణ ప్రాంత కార్మికులు అధిక శాతం తక్కువ కాలానికి ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతంలోని ఏ పరిస్థితుల వల్ల వలస వెళ్తారంటే సంక్షోభ పరిస్థితుల వల్ల వలసలు వెళ్తారు. వీళ్ళు ప్రధానంగా ఎవరంటే వ్యవసాయ కూలీలు, సన్నకారు రైతులు, తక్కువ ఆదాయం గలవారు, దళితులు, ఆదివాసులు. వీళ్ళు ప్రధానంగా వ్యవసాయ కూలీలు, సన్నకారు రైతులు, తక్కువ ఆదాయం గలవారు, దళితులు, ఆదివాసులు. ఎక్కడ చెరుకు కొట్టేవాళ్ళు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి మరొక గ్రామీణ ప్రాంతానికి వలస వెళ్ళటానికి చూసామంటే మహారాష్ట్రలో. ఎక్కడ చెరుకు కొట్టేవాళ్ళు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి మరొక గ్రామీణ ప్రాంతానికి వలస వెళ్ళటానికి చూసామంటే మహారాష్ట్రలో. పైన చూసాం కదా. గ్రామీణ స్వల్పకాల వలస కార్మికులు ఏ పనులు చేస్తారు? వ్యవసాయం, తోటలు, ఇటుక బట్టీలు, గనుల తవ్వకం, భవన నిర్మాణం, చేపల ప్రాసెసింగ్ వంటి పనులు. కొన్ని ఉదాహరణలు కూడా చూద్దాం తర్వాత. గ్రామీణ స్వల్పకాల వలస కార్మికులు ఏ పనులు చేస్తారంటే వ్యవసాయం చేస్తారు, తోటలు పండిస్తారు, ఇటుక బట్టీలు పెడతారు, గనులు తవ్వుతారు, భవన నిర్మాణం చేస్తారు, చేపల ప్రాసెసింగ్ వంటి పనులు కూడా చేస్తారు. ఇట్లా ఎలా చేస్తారో కొన్ని ఉదాహరణలు చూద్దాం. 1990ల చివరి దశకంలో పశ్చిమ బెంగాల్ వరి పండించే ప్రాంత అధ్యయనంలో ఎంతకంటే ఎక్కువ మంది వలస కూలీలు వరి కోతల కాలంలో బర్ధమాన్ జిల్లాకి వెళతారని తెలిసిందంటే 5 లక్షలు. 1990ల చివరి దశకంలో పశ్చిమ బెంగాల్ వరి పండించే ప్రాంత అధ్యయనంలో ఎంతకంటే ఎక్కువ మంది 5 లక్షల కంటే ఎక్కువ మంది వలస కూలీలు వరి కోతల కాలంలో బర్ధమాన్ జిల్లాకు వెళ్తారని తెలిసిందంటే 5 లక్షలు. ఈ వలస కూలీల్లో అధిక సంఖ్య ఎవరంటే ఇతర తక్కువ కులాల వారంటే గిరిజనులు. ఈ వలస కూలీల్లో అధిక సంఖ్య ఎవరంటే గిరిజనులు, అలాగే ఇతర తక్కువ కులాల వాళ్ళు కూడా ఉంటారు ఈ వలస కూలీలు. ప్రతి సంవత్సరం ఈ వలస కూలీల సంఖ్య పెరుగుతుంది. ఏ గిరిజన జాతికి చెందిన మగవాళ్ళు అస్సాంలో తోటల పనికి వలస వెళ్లే సుదీర్ఘ చరిత్ర ఉందంటే సవర గిరిజన జాతికి. ప్రతి సంవత్సరం ఈ వలస కూలీల సంఖ్య పెరుగుతుంది. ఏ గిరిజన జాతికి చెందిన మగవాళ్ళు అస్సాంలో తోటల పనికి వలస వెళ్లే సుదీర్ఘ చరిత్ర ఉందంటే సవర గిరిజన జాతికి. ఏ జాతి పురుషులు ఒడిశాలోని గనుల్లో పనిచేయడానికి వలస వెళ్తారంటే ముండా సంతాల జాతి పురుషులు. ఏ జాతి పురుషులు ఒడిశాలోని గనుల్లో పనిచేయడానికి వలస వెళ్తారంటే ముండా సంతాల జాతి పురుషులు. మహారాష్ట్రలోని చేపల ప్రాసెసింగ్ కర్మాగాల్లో పనిచేయడానికి ఏటా కేరళ నుంచి ఎంతమంది మహిళలు వలస వెళ్తారంటే 50,000 మహిళలు. మహారాష్ట్రలోని చేపల ప్రాసెసింగ్ కర్మాగాల్లో పనిచేయడానికి ఏటా కేరళ నుంచి ఎంతమంది మహిళలు వలస వెళ్తారంటే 50,000 మంది మహిళలు ఏటా కేరళ నుంచి వలస వెళ్తారు. పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణానికి ప్రధానంగా ఏ కార్మికులపై ఆధారపడతారంటే వలస కార్మికులపై. పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణానికి ప్రధానంగా ఏ కార్మికులపై ఆధారపడతారంటే వలస కార్మికులపై.
ఏ కార్మికులు సాధారణంగా రోజు కూలీలుగా పనిచేస్తుంటారు? ప్లాస్టిక్ సామాను, కూరగాయలు అమ్ముతుంటారు, ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటారు వలస కార్మికులు. ఏ కార్మికులు సాధారణంగా రోజు కూలీలుగా పనిచేస్తుంటారు? ప్లాస్టిక్ సామాను, కూరగాయలు అమ్ముతుంటారు, ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారంటే వలస కార్మికులు. ఇలా వలస వెళ్లే వాళ్ళలో అధిక భాగం ఎవరు? రాష్ట్రంలోని కరువు పీడిత ప్రాంతానికి చెందిన వాళ్ళు అయి ఉంటారంటే గిరిజన ప్రజలు. ఇలా వలస వెళ్లే వాళ్ళు అధిక భాగం ఎవరు? రాష్ట్రంలోని కరువు పీడిత ప్రాంతానికి చెందిన వాళ్ళు అయి ఉంటారంటే గిరిజన ప్రజలు. కాలానుగుణంగా వలస వెళ్లే వాళ్ళు ఎక్కువగా ఎవరు? వాళ్ళకి సొంత ఊరిలో భూమి కూడా ఉండదు, ఉన్నా కొద్దిగానే ఉంటుందంటే పేదవాళ్ళే. కాలానుగుణంగా వలస వెళ్లే వాళ్ళు ఎక్కువగా ఎవరు? వాళ్ళకి సొంత ఊరిలో భూమి కూడా ఉండదు, ఉన్నా కొద్దిగానే ఉంటుందంటే పేదవాళ్ళే. ఎక్కువగా ఎవరంటే పేదవాళ్ళే. థ్యాంక్ యూ.